అండి 2015 నుంచి 2020 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తానంత సమయం తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అంత సమయం ఇచ్చాడా? సమయమే కాదు, గౌరవం ఇచ్చాడా? మరి గౌరవం ఇస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వారించాడా? వారిపైన చర్యలు తీసుకున్నాడా? మరి ఈక్వల్ అది చంద్రబాబు నాయుడు పట్ల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ నీ తండ్రితో సమానమైన వయస్సున్న వ్యక్తి, తండ్రితో కలిసి రాజకీయం చేసే వ్యక్తి, గౌరవం ఇవ్వాలి కదా వయసుకైనా. అంతకుముందు 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నీకు ఆ గౌరవమే లేకుండా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం చూడలేదు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడుకు సమానంగా మీరు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చి ఇప్పుడు అడిగితే జనం యాక్సెప్ట్ చేస్తారు. రెస్పెక్ట్ షుడ్ నెవర్ బీ డిమాండెడ్, ఇట్ షుడ్ బి కమాండెడ్. సో డిమాండ్ చేయొద్దు, నాకు గౌరవం ఇవ్వండి అని డిమాండ్ చేసుకునేవాడికి సమాజం గౌరవం ఇవ్వదు. నీకున్న సామర్థ్యం రీత్యా, నీకున్న శక్తి సామర్థ్యాల రీత్యా, నీకున్న తెలివితేటల రీత్యా, ప్రజల పక్షాన నువ్వు నిలబడి పోరాడిన తీరు రీత్యా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల నీ విజ్ఞాన రీత్యా, మేధో సంపత్తి రీత్యా ప్రజలే గౌరవం ఇవ్వాలి, వ్యవస్థలు గౌరవం ఇవ్వాలి. అది వదిలేసి నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా ఇవ్వాలి మైకు, ఇది ఎక్కడ కండిషన్? నాకు నిజంగా అర్థం కాని కండిషన్. ఇదేం పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్గా అర్థం లేదు, పార్లమెంటరీ కన్వెన్షన్ రీత్యా అర్థం మీనింగ్లెస్, పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ సెన్స్. పోనీ ప్రజల్లో ఏమైనా మంచి పేరు ఇస్తుందా? ఎవడైనా ఈవెన్ వైసీపీకి ఓటేసినప్పుడు ఇదేంద్రాబాయి చంద్రబాబు నాయుడుతో సమానం అడుగుతున్నాడు, ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడుతో సమానమైన ప్రోటోకాల్ ఉండాలి అంటే కలెక్టర్ల సమావేశానికి నన్ను కూడా పిలవాలి, నేను కూడా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడతా, నేను కూడా క్యాబినెట్ సమావేశంలో ఉంటా అంటే అనొచ్చా? మరి ముఖ్యమంత్రి సమానమైన హోదా కదా, క్యాబినెట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిసైడ్ చేస్తాడా? నాకు కూడా కొన్ని శాఖలు ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రికి శాఖలు ఉన్నాయి కదా, మరి ముఖ్యమంత్రి శాఖలు నాకు కూడా శాఖలు ఇవ్వాలి అని అనొచ్చా? అట్లా అసలు ఈ లాజిక్ ఏంటి? ఎస్, యూ డిమాండ్ యువర్ రెస్పెక్ట్ అదే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేదా అపోజిషన్ లీడర్, అంతవరకు. అయినా సభకు వెళ్లకుండా ఉండటానికి 1,00,000 కారణాలు వెతకడం వల్ల ఉపయోగం లేదు. అయినను పోయి రావాలని అసెంబ్లీకే నేను చాలాసార్లు అన్నాను, ఎలా మాట్లాడాలో కూడా చెప్పాను. ఏముంది, మైక్ పట్టుకొని విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కును కాపాడండి, అమ్మకు వందనం అమలు చేయండి, భరోసా వేయండి, భరోసా వేయండి అని చెప్పు. చాలు. ఈ భరోసా వేయలేదు అని భావిస్తున్న లక్షల వేలాది మంది రైతులు అయ్యా మా కోసం జగన్ మాట్లాడారు అనుకుంటారు కదా. నువ్వేం గంట సేపు ఉపన్యాసం ఇవాళ చంద్రబాబు నాయుడు పాలన నారాసుర రక్త చరిత్రను ఉపన్యాసం ఇవ్వాలా? మైక్ పట్టుకొని భరోసా వేయండి, భరోసా వేయండి, అయిపోయి మైక్ కట్, భరోసా వేయండి, లోపల మైక్ కట్. బానుడితోనే కట్ అయింది అనుకోండి, అందరికి అర్థమవుతుంది కదా. బానుడితోనే అయ్యన పాత్రలు కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, రోసా వేయండి అన్నాడు అని. కావాలంటే బానుడితోనే మీ మైక్ కట్ చేస్తే బయటకు వచ్చి రోసా వేయండి అనండి, జనం అర్థమవుతుంది కదా. దోశ వేయండి అనుకుంటారు, రోసా వేయండి అనుకుంటారు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టేషన్ టు 99. సార్, మరొక అంశం, ఈ అంశం ఇలా ఉండి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం, వైసీపీ పాలనలో మన ముఖ్యమంత్రి గారి భార్య అవినీతికి పాల్పడ్డారని ఒక వరకు అంటే, లేదు పాత కేసులే మళ్ళీ తీస్తున్నాము, జగన్ అయితే బయట ఉండనేమో, ఆయన ఏదో బయట పాదయాత్రలు చేస్తాను తిరుగుతాను అంటున్నారు, కానీ అంత సీన్ లేదు అని జరుగుతున్న ట్రోల్స్. ఇప్పుడు అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఒకటి, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జగన్ చేయలేదా? రెండవది కేంద్ర ప్రభుత్వం, అదైతే బోలెడని కేసులు జగన్ పైన సిబిఐడి. కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి. 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కటి కూడా అడుగు ముందుకేలే, కోర్టులు కూడా తప్పుపట్టాయి. ఈడీ, సిబిఐ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత, ఎవరు దొరికిన అందరూ లోపలేస్తాం, మనీష్ సిసోడియా. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ, సిబిఐ అసలు ఆయన బెయిల్ కూడా కౌంటర్ చేయలే ఇప్పటివరకు. సో ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది కదా బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసేది ఒక రకంగా ఉంటుంది, బీజేపీ వైసీపీని చూసి ఇంకో రకంగా ఉంటుంది. టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ చూస్తుంది, బీజేపీ చూడదు. ఎందుకు? వైసీపీ